ఏపీలో ఆసక్తికర పరిణామం జరిగింది. అమరావతి పర్యటనకు గాను విచ్చేశారు బిల్ గేట్స్. ప్రతినిధులతో పాటు ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో వాతావరణ పరిస్థితులు కలిసి రాలేదు. విపరీతమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ఆ విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అటు తర్వాత పరిస్థితి చక్కబడ్డంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేష్ బృందం ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికింది. అమరావతిలో పర్యటిస్తారు బిల్ గేట్స్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తో సమావేశమవుతారు. ఏపీ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంజీవని ప్రాజెక్టు చేపడుతోన్న సంగతి తెలిసిందే. దీనిపైనే చర్చలు జరగనున్నారు. టెక్నాలజీ ఆధారిత డయాగ్నోస్టిక్ సేవలు, మెడ్టెక్ కార్యక్రమాలపై కూడా చర్చిస్తారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ను కూడా బిల్ గేట్స్ సందర్శిస్తారు. పాలనలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. సంజీవని ప్రాజెక్టులో బిల్ గేట్స్ ఫౌండేషన్ సేవలు అందించనుంది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణగా ఏపీ ప్రభుత్వం సంజీవని పథకాన్ని రూపొందించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మాతా శిశు సంరక్షణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందించే వీలుగా బిల్ గేట్స్ సేవలు అందించనున్నారు. సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ కార్డులు జారీ ప్రక్రియ ఉంటుంది. వైద్య పరీక్షలు, చికిత్సా వివరాలతో పాటుగా డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, వ్యాక్సినేషన్ వివరాలు కూడా నమోదవుతాయి. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా సంజీవని ప్రాజెక్టు చేపట్టారు. విజయవంతం కావడంతో రాష్ట్రంలో విస్తరించాలని చూస్తున్నారు. అందులో భాగస్వామ్యం కానుంది బిల్ గేట్స్ ఫౌండేషన్. అందుకే ఈరోజు తన ప్రతినిధి బృందంతో అమరావతి చేరుకున్నారు బిల్ గేట్స్.